హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీ ఫ్రై అనేది చూపిస్తున్నాను. మామూలుగా క్యాబేజీని ఇలా వండుకున్న స్మెల్ తోటి కూడా సరిగా తినలేరు. ఈ విధంగా ఒక్కసారి ఫ్రై అనేది చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. దీంట్లో ఒక్క పొడి వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పొడి ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. ఒకసారి చూడండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటే క్యాబేజీ మంచిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది కాస్త వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. 1 స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 2 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చిన్న గడ్డ క్యాబేజీ తీసుకున్నాను. ఇంచుమించుగా 1/2 కేజీ ఉంటుంది. దాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా పోపంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఇది బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ముందుగా ఉడికించుకోవట్లేదు, సన్నగా కట్ చేసి ఇలా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువసేపు మగ్గితే దాంట్లో ఉన్న కొంచెం ఆ గట్టిగా ఉండే పార్ట్స్ అన్నీ కూడా ఈజీగా మెత్తబడిపోతాయి. అది కాస్త మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గినాక దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఉప్పు పసుపు అంతా కలిసేలాగా అడుగు నుంచి అంతా బాగా కలుపుకొని దీన్ని పూర్తిగా మగ్గనిచ్చుకోవాలి. ఇది మగ్గే లోపల దీంట్లోకి కావాల్సిన పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఏ పొడి వేసుకుంటే అలా టేస్ట్ వస్తుందనేది చూపిస్తాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను చూపించిన కప్పు కొలతతోటి పుట్నాల పప్పు, అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా ఎండు కొబ్బరి ముక్క ఇలా చిన్న కట్ చేసి వేసుకున్నాను. ఒక 10-15 ఇవి చాలా చిన్నవి కాబట్టి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే ఒక కారానికి తగినంతగా ఎండుమిర్చి వేసేసుకోవాలి. దీంట్లో మళ్ళీ సపరేట్గా మనం పచ్చిమిర్చి కానీ కారం పొడి కానీ ఏమీ వాడుకోని అవసరం లేదండి. ఈ విధంగా అంతా దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇది ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పొడినంతా కూడా దీంట్లోకి వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఈ పొడి అంతా కూడా దానికంతా పట్టేలాగా మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీల్లోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ అంటే తినని వాళ్ళు కూడా ఈ విధంగా ఇష్టపడతారండి. అంతే, ఒక 5 మినిట్స్ బాగా మగ్గనించుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.